రెడ్డిగా గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జరిగిన అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం మరోసారి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం కూటమి నేతలు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్కు వినతిపత్రం సమర్పించారు. అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా పేద ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పైన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో సవాళ్లు విసిరిన పేర్ని నాని హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ పేర్ని నాని, కిట్టు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పేర్ని నాని గారు మొన్న దొంగ పట్టాల విషయంలో హైకోర్టు క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చింది. ఏదైతే పేద ప్రజలు ఇంటి కళ, సొంత ఇంటి కళ అనేది ఒక వాళ్ళకి ఆశ. అలాంటి పేద ప్రజల్ని మోసం చేయడంలో మరొక పాత్ర ఆయన వహించాడు. గతంలో పేద ప్రజలు ఏదైతే బియ్యం ఉచిత పంపిణీ ఉందో దానిలో కేసులో ఆయన ఉన్నాడు. ఆయన సతీమణి గారు వీళ్ళందరూ కూడా భాగస్వాములు ఉన్నారు. అలాగే ఈరోజు మచిలీపట్నంలో మేము దాదాపు 2019లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అర్ధరాత్రి ఎంఆర్ ఆఫీసులో పట్టాలు జెరాక్స్ ముద్రించి డైరెక్ట్గా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే ఆ ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చి కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది వాస్తవం కాదా? దొంగ పట్టాలు ఎంఆర్ ఆఫీసులో ఉండటం వాస్తవం కాదా? రాజముద్ర ఎంఆర్ ఆఫీసులో రాజముద్ర వేసి పట్టాలు ఇస్తారు. ఏ పట్టా మీద కూడా రాజముద్ర లేకుండా ఒక పాత ఎంఆర్ఓ సొంతకం పెట్టి ఇచ్చిన ఘనత పేర్ని నానిది. ఈరోజు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కలిసి మచిలీపట్నంలో జరిగినటువంటి దొంగ పట్టాల మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని తత్పరుస్తూ తిరిగి మరలా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 5 రోజుల క్రితం జడ్జిమెంట్ వచ్చినా కూడా నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అధికారులు. అలాగే ఆ రోజు దొంగ పట్టాల ఇష్యూలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాము. అలాగే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక ప్రధానంగా వస్తే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆయన సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే రండి అని చెప్పేసి తప్పు చేసి ఇంక ఎదురు బొంకుతూ పిచ్చ మాటలు మాట్లాడుతూ, అరే ఒక ప్రజానాయకుడు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండి ప్రజలకు ఆదర్శం ఉండాల్సిన నువ్వే తప్పుడు విధానాల్లో పట్టాలు ఇచ్చింది కాకుండా అదేదో పొరపాటు జరిగిందని చెప్పేసి దాన్ని నోరు మూసు కూర్చోకుండా సవాళ్ళు ఇస్తడం, ఇదే నువ్వు చేసే పని. విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అలవాటుగా మారిన అంటే దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఈ దమనకాండ అలవాటుగా మారి ఆఖరికి ఎన్నికల్లో సరైన రిజల్ట్స్ రావట్లేదని అన్ని రిపోర్ట్లు చూసిన తర్వాత ఆఖరి మార్గంగా ఏదైతే పేద ప్రజలకే అతను అంటాడు, ఒక్కొక్కసారి పేర్ని నాని గారు ఏమంటాడంటే ఒక్క రోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుందంట. ఆ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని మడుగు భూముల్లో పట్టాలు ఇవ్వటం, రోడ్డు మార్జిన్లో పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసి ఘోరాన్ని మేము ఆ వేళ ఎంఆర్ ఆఫీస్ ముందు ప్రభుత్వానికి కళ్ళగట్టినట్టు చూపించాం. రవీంద్ర గారి నాయకత్వంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రోడ్ల మీద పడుకున్నాం. ఇంత ఘోరంగా చేస్తా ఉంటే, దొంగ సంతకాలు పెట్టి ఆఫీస్ మీద పెడతా ఉంటే మేము ముందెళ్ళి తలుపులు కొడితే వెనక తలుపులు వేసుకుని దూకి పారిపోయిన సంఘటనలు మాకు ఒక్కసారి గుర్తొస్తా ఉన్నాయి. ఎందుకు దూకి ఆఫీసులు పారిపోవాలి? దొంగ సంతకాలు పెట్టించి పేద ప్రజల్ని వాళ్ళ కళ నెరవేరుస్తానని చెప్పేసి దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళని నమ్మించి వాళ్ళ కుటుంబాలని లేదంటే వాళ్ళని రోడ్డు పాలు చేసే పరిస్థితి ఇన్ని సంవత్సరాలుగా 2-3 సార్లు గెలిపించినట్టు పేర్ని నాని చేయవచ్చునా? అనేక పట్టాలు ఇవాళ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు తగిలేసి కొంది. ఆ పొలాలు కొనేటప్పుడు ఎన్ని అక్రమాలు చేశారో మీరు తెలుసు ఇళ్ల పట్టాల కోసం. ఆనాటి శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో పేదవారి జీవితాలతో ఆడుకున్నాడు. పేదవారందరికీ సొంతింటి కల సాకారం ఆలోచన, ఆశయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడైతే రోడ్డు మార్జిన్లు అట్లాగే శ్మశానాల్లో పట్టాలు ఇచ్చి దొంగ పట్టాలు తయారు చేసి ఇచ్చి ఓట్లు కొట్టి తన కొడుకుని అధికారంలోకి తీసుకురావాలని అందరం ఎక్కించాలని ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా మచిలీపట్నానికి చెందినటువంటి దిలీప్ కుమార్ గారు హైకోర్టును ఆశ్రయించి దొంగ పట్టాలు పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడని మనందరం చూసాం. మచిలీపట్నంలో బైపాస్ రోడ్డు చెందిన మడుగు పోరంబోకులు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలన్నాడు. మడుగు పోరంబోకులు ఎవరైనా ఇళ్ల స్థలాలు ఇస్తే చెల్లుతాయండి? కోర్టులో ఉంటాయి అవి? ఆ మాత్రం జ్ఞానం ఉన్నా కూడా కేవలం రాజకీయం కోసం, తన అవసరం కోసం పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం చేశాడో మనం చూసాం. నాటకాల రాయుడికి వారసుడు అంటం కంటే అతన్ని మించిపోయిన నాటకాలు చేయటంలో ఆరితేరిన పేర్ని కిట్టు, వీళ్ళిద్దరూ కూడా 2024 ఎన్నికలకు ముందు పేద ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారనేది మేము ఎప్పటి నుంచో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆ విషయం మీద మా దిలీప్ కుమార్ గారు హైకోర్టును ఆశ్రయించి
పేదలను మోసం చేసి నకిలీ పట్టాలు పంచిన ఈ పేరుని నాని పేరుని కిట్టు మీద చర్యలు తీసుకోవాలి. ఆ నకిలీ పట్టాలకు సహకరించిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోరాటం చేయటం జరుగుతుంది. ఆ పోరాట ఫలితంగా మొన్న 22వ తారీఖు హైకోర్టు 4 వారాల్లోపు ఎన్ని వేలైతే నకిలీ పట్టాలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుని మీరు తీసుకున్న చర్యల గురించి 4 వారాల్లో రిపోర్ట్ చేయాలని బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.